నేను ఏ వీడియోలు అయితే బయటకు రాకూడదు అనుకున్నానో ఆ వీడియోలు పబ్లిక్ అవుతున్నాయి. ఏమి వీడియోలు సోషల్ మీడియాలో రాకూడదు అనుకుంటున్నానో ఆ వీడియోలు అవుతున్నాయి. ఓకేనా? సంవత్సరంన్నర నుంచి వాళ్ళ దగ్గర ఎట్టుకోవాల్సిన అవసరం ఏంటి ఆ వీడియోలు? ఏవైతే నేను చూడకూడదు అనుకుంటున్నానో, పబ్లిక్లో చూడకూడదు అనుకుంటున్నాను, అవి ఎందుకు కనపడాలి? ఇప్పుడు 4 గోళ్ల మధ్యన వాడు నేను చేసుకున్నాం, వాడు నేను చూసుకున్నాం, వాడు నేను డిలీట్లు చేసుకోవాలి. మూడో వ్యక్తికి సంబంధం లేదు ఇది. ఆ మనిషి వచ్చింది, చేసింది, నా జీవితానికి అల్లకొల్లారం చేసింది, మాట అంటే అవి పెడతాను అంటాను. ఆమెకేమంత అవసరం? అసలు ఆమె అంత అవసరం? ఓకే, ఇప్పుడు ఆడితో దింగించుకున్నావు, వీడితో దింగించుకున్నావు అని చెప్పేసి అని అంటున్నారు కదా. 15 సంవత్సరాల అబ్బాయి 9వ సంవత్సరం అమ్మాయిని, 3rd క్లాస్ చదువుతుంది అనుకుంటా, ఆ అమ్మాయిని రేప్ చేశాడు. అంత చిన్న పిల్లడు కూడా తెలిసి దెంగిలాట అంటే. తప్పుగా అనుకోవద్దు చెప్తున్నా. కానీ ఇక్కడ నీతి ఏంటి? ఆడపిల్ల పబ్లిక్ అవ్వకూడదు, అలానే మగోడు కూడా అవ్వకూడదు. సెక్స్ అనేది 4 గోళ్ల మధ్యనే. అది తీసుకున్నా ఫోన్లోకి, నేత్రానందము నీకు నాకు అంతే, పబ్లిక్ కాదు. నీకు నాకు నేత్రానందం అంతే. అవి రాకూడదనే కదా నేను ఇంత బతికి ఇంత చేసి. నా జీవితం గురించి మీకేం తెలుసు? అసలు నా జీవితం గురించి మీకేం తెలుసు? నేను పడ్డ కష్టాలు తెలుసా? నా కుటుంబం తెలుసా? నా విషయం తెలుసా? ఎవరో మంచి పిల్లోడబ్బా, నా దగ్గర పనిచేశాడు, నా దగ్గర మంచోడబ్బా. నేను పైకి నంగనాచులా ఉంటాను, నా వెనకాల నేను ఎంత చేశానని మీకు తెలుసా? అబ్బా చూడ్డానికి అబ్బా భలే ఉందబ్బా, బాగా చేస్తుందబ్బా, పద్ధతిగా చేస్తుందబ్బా అని అనుకుంటారు. కానీ నేను వెనకాల ఏంటో మీకు తెలుసా? తెలీదు. మీరేంటో నాకు తెలుసా? తెలీదు. కానీ నా కుటుంబం కోసం ఇప్పటికీ నేను ఎంత కష్టపడతాను నాకు తెలుసు. ఇక్కడికి వచ్చింది ఎందుకు? మన కుటుంబానికి కోసం కానీ చూసుకోవడానికి. నీకు మగతనం ఉందా? నీ తల్లిదండ్రులను ఎలా చూడాలి, నీ పిల్లలకు పుట్టబోయే పిల్లల్ని ఎలా చూడాలి, అది మగతనం. దెంగిలాటలు పెట్టి బయటట్టడం కాదు, అది మగతనం అనిపించుకోదు, ఆడింగితనం. ఇది ఆడదాను. నువ్వు ఒక సంసారి అయితే కడుపున బిడ్డల్ని కడుపును మోసుకున్నావు, కళ్ళల్లో పెట్టి చూసుకోవాలి. ఎంతమంది అనాథలు అయిపోతున్నారు. చిన్నపిల్లలు అప్పుడు వదిలేసినా పర్లే, తెలుసాక నీ పిల్లల్ని వదిలేస్తా. పెద్దయ్యకి నీ పిల్లల తల్లిదండ్రులు ఎవరండి? వాళ్ళని ఎంత అవసరం తల్లిదండ్రులు? అదొక ఆడదాని లక్షణమేనా? పోనీ అది నీ పర్సనల్ అబ్బా. ఓకేనా? మగతనం అంటే దెంగిలాట కాదు, యాంగిల్స్ కాదు, పబ్లిసిటీ కాదు, రైట్? మగతనం అంటే నీ తల్లిదండ్రులు, నీ కుటుంబం, నీకున్న బాధ్యతలు. ఒక 30 సంవత్సరాలు వచ్చేటప్పటికి నీ లైఫ్ సెటిల్. ఇది నీ లైఫ్. ఇది లైఫ్. మగాడి లైఫ్ అయినా ఆడదాని లైఫ్ అయినా. నేత్రానందం కోసం, సెక్స్, బాడీ కోరుకునే ఆనందాల కోసం కాదు. అవి ఎంతవరకు తాత్కాలికమే. ఓకేనా? నువ్వు చనిపోయినా 10 మంది చెప్పుకోవాలి, 10 మంది వచ్చి ఏడవాలి. కానీ నేను ఒకటైతే గౌరవంగా చెప్తా, నేను ఎంత పబ్లిక్ అయినా, నేను చచ్చిపోతే నా వెనకాల కూర్చుని ఏడవడానికి ఒక 10 మంది కుటుంబం ఉంది. నువ్వు చచ్చిపోతే కుక్కలు కూడా రావే వైశాలి. ఇదంత ఒంటరి జీవితం. అమ్మ లేడు, నాన్న లేడు, అక్క లేదు, చెల్లి లేదు. నీ ఇంటి వెనకాలే ఉంది కదా అనాథాశ్రమం. నాకు ఎన్నిసార్లు చెప్పలేదు నేను ఈ అనాథాశ్రమంలో ఉంటాను ఫ్యూచర్లో అని? నేను అలా కాదు, నాకు పిల్లలు ఉన్నారు. ప్రైవేట్ స్కూల్లో చదివించుకున్నా నా 2 పిల్లల్ని. ఓకేనా? నా 2 పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చదివించుకున్నాను. నా అమ్మమ్మ ఉంది, నా తల్లి ఉంది, నా చెల్లి ఉంది. నా చెల్లికి నిన్న కాక మొన్న 5 కాసులు బంగారం తీసుకున్నా, ఏసీ కొని పెట్టాను. అది నా సంసార లక్షణం. ఈదుల్లోకి ఎక్కేదాన్ని కాదు నేను. సెక్స్ వీడియోలు 1 సంవత్సరం పాటు, 2 సంవత్సరాల పాటు గొద్దలో పెట్టుకుని మా పాకెట్లో పెట్టుకోవడం కాదు. నేను బాధ్యతగా ఉంటున్నాను. కానీ ఆ బాధ్యతని ఎక్కడ బయట పెడతారా అని నా ఫ్యామిలీ ముందు నేను చాలా ఇంపార్టెంట్గా ఉన్నాను. ఇవి ఎక్కడ వస్తే నా ఫ్యామిలీ ఎంత చిన్నపోతుందని నేను భయపడుతున్నా. పెట్టేసుకున్నారు, పెట్టుకోండి. ఇప్పుడు చూపిస్తా. నీ బతుకు నేను బయట పెట్టకపోతే నా పేరు నిరోష కాదు వైశాలి. ఓకేనా? బాయ్.